మండపము నిర్మించాను. నా గుండెలో నీ కోసమే మండపము నిర్మించాను. కోరి కోరి అడిగితిని కొలువు తీరుమా, కోరి కోరి అడిగితిని కొలువు తీరుమా, మరి మరి వేడితిని ఓ నా దైవమా, మరి మరి వేడితిని ఓ నా దైవమా, ఓ నా దైవమా. నా గుండెలో నీ కోసమే మండపము నిర్మించాను. ప్రేమించే దేవుడవు నీవేనయ్యా, క్షమించే తండ్రివి నీవేనయ్యా. ప్రేమించే దేవుడవు నీవేనయ్యా, క్షమించే తండ్రివి నీవేనయ్యా. పాలించే రాజువు నీవేనయ్యా, పాలించే రాజువు నీవేనయ్యా. చూపించుము నీ వెలుగు నా జీవితానికి, నా జీవితానికి. నా గుండెలో నీ కోసమే మండపము నిర్మించాను. నా గుండెలో నీ కోసమే మండపము నిర్మించాను. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలిపూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, సనత్ నగర్ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలిపూజ స్థిరనిధి దాతలు డేనియల్స్ అసుంత కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా విక్టోరియా హెన్రీటా కుటుంబంలో దేవుని దీవెనలు, ఇస్బాల్, ఈటాన్, జాక్, ఆండ్రూలకు ఆయురారోగ్యములు, బి డానియల్, హెన్రీ స్పాట్లకు కుటుంబాలను దేవుడు దీవించాలని, కీర్తిశేషులు జె విక్టర్ పాల్, బి డానియల్, సలాత్ మేరీ, పుష్పల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం, కంచనపల్లి విచారణ, కీర్తిశేషులు శ్యామల మర్రెడ్డి, శౌర్యలమ్మ, అగస్టిన్ రెడ్డి, వట్టి చిన్నపరెడ్డి, గోపు నిర్మల, ఆదూరి ఆరోగ్యరెడ్డి, దేవరపు మర్రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు వీరి బిడ్డలు శ్యామల సుందరి, తెరేజమ్మ, రెజీనమ్మ, లూర్ద్ రత్నం, రోస్ మేరీ, అన్నమేరీ, సుశీల కుటుంబాలను దండిగా ఆశీర్వదించాలని, ఆయురారోగ్యములతో దీవించి కాచి కాపాడాలని దేవాది దేవుని ప్రార్థిస్తూ కృతజ్ఞత బలిపూజ శ్యామల మర్రెడ్డి, శౌరీలమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కాకుమాను ప్రశాంత్ రాయప్ప, మేరీ సరితలకు మరియు కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని మరియు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం, రాణిపురం విచారణ, తుమ్మా థామస్ రెడ్డి గారి 50వ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని దేవుడు ఇప్పటి వరకు కాచి కాపాడినందుకు తుమ్మా స్లీవా మేరీ, పృథ్వీ, రాబిన్ కుటుంబ సభ్యులు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలు కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తపస్కాలంలో ఉపవాసము, ప్రార్థన, త్యాగ జీవితాన్ని మొదలెడినటువంటి మనందరం కూడా
ఈ ఉదయకాలంలో దివ్య బలి పూజలో పాల్గొంటూ ప్రభు యొక్క క్షమ కొరకు మనము ప్రత్యేక విధంగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుదాం. మనము చేసినటువంటి తప్పిదాల కొరకు మరియు మన స్నేహితులు, మన కుటుంబంలో ఉన్న వాళ్ళు, మన పిల్లలు, వీళ్ళందరూ కూడా తెలిసి తెలియక చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా క్షమించమని ఆ దేవుని ఈ దివ్య బలి పూజలో ప్రత్యేక విధంగా ప్రార్థించుదాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి పట్టణాలలో మనము ఉపవాసము గురించి వినబోతూ ఉన్నాం. ఉపవాసం అనేది పలు రకాలుగా ఉంటుంది. మనకి అవసరమైనటువంటి విధముగా మన జీవితాన్ని ఆధ్యాత్మికంగా అభివృద్ధి పరచుకోవడానికి, ముందుకు వెళ్ళడానికి అవసరమైనటువంటి విధమైనటువంటి ఉపవాసాలని మనము చేయడానికి అలవాటు పడాలి. శారీరకంగా బక్కగా ఉన్నటువంటి వాళ్ళు ఉపవాసం చేయని అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఉపవాసం చేయడం ద్వారా వారికి అనారోగ్యం వస్తుంది కాబట్టి వాళ్ళు ఉపవాసం చేయని అవసరం లేదు. అలా పలు రకాలైనటువంటి ఉపవాసాలని మనం చూసినట్లయితే కొన్ని రకాల ఉపవాసాలు మనకి అవసరం లేదు. కానీ ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్ళాలి. నాకు ఏమీ తక్కువైంది, దేని నుంచి నేను ఇంకా లోతుగా ఎదగాలి ఆధ్యాత్మిక జీవితంలోని మనం పరిశీలించుకున్నట్లయితే మనలో ఉన్నటువంటి పలు రకాల విషయాల పరమై మనము ఉపవాసము ఉండాల్సి వస్తుంది. కొంతమందికి ఉత్తగానే కోపం రావడం అనేది ఉంటుంది. కారణం లేకుండా నిరంతరం కోపంలో జీవిస్తున్నటువంటి వాళ్ళు ఆ కోపానికి మూల కారణం మీద తెలుసుకొని ఆ యొక్క విషయాలపై ఉపవాసం ఉండడానికి నిర్ణయించుకోవాలి. ఇలా వ్యక్తిగతంగా మన జీవితాలని మనం పరిశీలించుకున్నట్లయితే మనకి పలు రకాల విషయాలలో వాటిని అధిగమించడానికి, ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి మనం ఉపవాసం చేయాల్సి వస్తుంది. ఒక రకంగా మనం ఆహారం ఎక్కువ తీసుకోవడానికి అలవాటు పడి ఉన్నట్లయితే దాన్ని తగ్గించుకొని ప్రార్థన జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలనో ఆ విషయమే ఉపవాసం చేయడానికి మనం నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఒకసారి మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకొని ఏ విషయంలో మనం ఉపవాసం చేయాలి అనే దాని గురించి ధ్యానిస్తూ ఆ ఉపవాసాన్ని చేయడానికి కావాల్సినటువంటి శక్తిని దయచేయమని, అదేవిధముగా మన జీవితంలో ఈ ఉపవాసానికి తగిన విలువని ఇవ్వకుండా జీవించినటువంటి సందర్భాలన్నింటినీ కూడా గుర్తు తెచ్చుకొని ఆ దేవుని క్షమాపణ కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఎలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, మీ ప్రియతమ కుమారుని పరమ పవిత్ర హృదయమునందు మేము ఆనందించుచున్నాము. అతడు తన అపారమైన ప్రేమ వలన మాకు అనుగ్రహించు మితము లేని కృపావరములను స్మరించుకొనుచున్నాము. నిజమైన ప్రేమకు కేంద్ర స్థానమైన ఆ దివ్య హృదయము నుండి పొంగి పొరలి ప్రవహించడు అనుగ్రహములకు మేము పాత్రులమగునట్లు కరుణింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పరిపాలించు మీ కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నేను ఇష్టపడు ఉపవాసం ఇది. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు. ప్రభు ఇట్లు పలుకుచున్నాడు, నీవు బిగ్గరగా కేకలిడము, బూర నూదినట్లుగా అరువుము. నా ప్రజలకు వారి పాపములు తెలియజేయము. యాకోబు వంశజులకు వారి తప్పిదములను ఎరిగింపము.
వారు ప్రతిరోజు నన్ను ఆరాధింతురు, నా మార్గములను ఎరుగక కోరుదురు. దేవుని ఆజ్ఞలు మీరక ధర్మబద్ధముగా వర్తించు జాతి వలె కనిపింపగోరుదురు. నేను తమకు ధర్మయుక్తమైన తీర్పులు వసగవలెనని తాము నన్ను పూజింపగోరుచున్నామని చెప్పుదురు. ప్రజలు ఇట్లా అడుగుచున్నారు, ప్రభువు మమ్ము గమనింపనిచో మేము ఉపవాసము చేయనేలా, ఆయన మమ్ము గుర్తింపనిచో మేము ఒక్క ప్రొద్దునుండున నేల. ప్రభు ఇట్లు బదులు చెప్పుచున్నాడు, మీరు ఉపవాసము ఉండునప్పుడు మీ లాభమును మీరు చూసుకొనుచున్నారు, మీ పనివారిని పీడించుచున్నారు. మీరు ఉపవాసం ఉండినప్పుడు వివాదములు చేసి తగువులాడి కొట్టుకొనుచున్నారు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరీ రోజున ఉపవాసం ఉందురు. మీరు ఉపవాసం ఉండునప్పుడు రెల్లు కాడవలే వంగుదురు, బూడిద మీద గోనె మీద పరుండెదరు. ఇట్టిది ఉపవాసం అనిపించుకొనునా, నాకు ప్రీతి కలిగించునా? నేను ఇష్టపడు ఉపవాసం ఇది. మీరు అన్యాయపు బంధములను ఇప్పుడు ఇతరుల మెడ మీదికెత్తిన కాడిని తొలగింపుడు, పీడితులను విడిపింపుడు, వారి నెట్టి బాధలకు గురిచేయకుడు. మీ భోజనమును ఆకలిగొనిన వారికి వడ్డింపుడు, ఇల్లు వాకిలి లేని వారికి ఆశ్రయమిండు, బట్టలు లేని వారికి దుస్తులిండు. మీ బంధువులకు సహాయము నిరాకరింపకుడు. అప్పుడు నా కృప ప్రాతకాల సూర్యుని వలె మీపై ప్రకాశించును. మీ గాయములు త్వరగా మానను, మీ పుణ్యము మీకు ముందుగా నడుచును. నా సాన్నిధ్యము వెనువెంట వచ్చును. మీరు ప్రార్థించినప్పుడు నేను మీ వేడుకోలును ఆలింతును. మీరు మొరపెట్టినప్పుడు నేను మీకు ప్రత్యుత్తరమిత్తును. మీరు ఇతరులను పీడింపకుడు, అవమానింపకుడు, దుష్టవాక్కులు పలుకకుడు. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ, ఓ దేవా, ఓ దేవా, పశ్చాత్తాపపూరితమును పశ్చాత్తాపపూరితమును వినయాన్వితమైన హృదయమును వినయాన్వితమైన హృదయమును నీవు అనాధారము చేయవు. నీవు అనాధారము చేయవు. ప్రభు నీ స్థిరమైన ప్రేమతో నన్ను కరుణింపుము. నీ అనంత కరుణతో నా పాపలను తుడిచివేయము. నా దోషముల నుండి నన్ను పూర్తిగా కడిగివేయము. నా పాపముల నుండి శుద్ధి చేయము. అందరూ, ఓ దేవా, ఓ దేవా, పశ్చాత్తాపపూరితమును పూరితమును వినయాన్వితమైన హృదయమును వినయాన్వితమైన హృదయమును నీవు అనాధారము చేయవు. నీవు అనాధారము చేయవు. నా అపరాధములు నాకు తెలియను. నేనెల్లప్పుడూ నా తప్పులను జ్ఞప్తి తెచ్చుకొనుచునే ఇందును. నీకే ద్రోహముగా నేను పాపం చేసి తిని, నీవు దుష్కార్యములను గణించు పనులను చేసి తిని. నీవు నాకు తీర్పు చెప్పుట న్యాయమే. నన్ను దోషిగా నిర్ణయించుట సబబే. అందరూ, ఓ దేవా, ఓ దేవా, పశ్చాత్తాపపూరితమును వినయాన్వితమునైన హృదయమును నీవు అనాధారము చేయవు. నీవు బలుల వలన సంతృప్తి చెందవు. నేను దహనబలి నర్పించు నీవు ప్రీతి చెందవు. దేవా, నేను అర్పించు బలి పశ్చాత్తాపపూరితమైన హృదయమే. విరిగి నలిగినదట్టియు వినయాన్వితమైన హృదయమును నీవు అనాధారము చేయవు. అందరూ, ఓ దేవా, పశ్చాత్తాపపూరితమును వినయాన్వితమునైన హృదయమును నీవు అనాధారము చేయవు. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది. హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసించుడు. విశ్వసింపుడు. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. 9వ అధ్యాయము 14వ వచనం నుండి 15వ వచనం వరకు. ఆ కాలములో యోహాను శిష్యులు యేసును సమీపించి, మేము పరిసయ్యులు కూడా
తరచుగా ఉపవాసము ఉందుము, కానీ మీ శిష్యులు ఎన్నడూనూ ఉపవాసముండరేలా అని ప్రశ్నింపగా, పెండ్లి కుమారుడు ఉన్నంత కాలము పెండ్లికి వచ్చిన వారు ఏల శోకింతురు. పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేయుదురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేడు మనము తపస్కాలములో మొదటి శుక్రవారంలో ప్రవేశించి ఉన్నాం. ఈ మొదటి శుక్రవారము ఈ నెలకు కూడా మొదటి శుక్రవారం అవ్వడం విశేషం. శుక్రవారం రోజు క్రీస్తు ప్రభు తనను తాను నిజముగా మనందరి కొరకు ఆ కలువరిగిరిలో తనని అర్పించుకొని మనల్ని రక్షించడానికి తన ప్రాణాన్ని దారవోసి ఉన్నాడు. ఈ 40 దినాలు కూడా దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి మేలులను తలంచుకుంటూ మనము ఏ విధముగా పరివర్తన చెంది ఉపవాసాలు ఉంటూ ప్రార్థనలు చేస్తూ దాన ధర్మములు చేస్తూ ప్రభు యొక్క ప్రేమను పొందడానికి మనం ఎలా సంసిద్ధం కావాలో ఈ 40 దినాలు మనకి నేర్పిస్తూ ఉన్నాయి. అదేవిధముగా ఈ 40 దినాలు కూడా మనల్ని అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందే విధముగా తయారు చేస్తూ ఉంటాయి. శుక్రవార సన్నివేశాన్ని లేదా ఆ నిజమైనటువంటి ఆత్మీయ సంఘటనని మనం గుర్తు చేసుకున్నప్పుడు, ఆ కలువరి మార్గములో మనం నడుస్తున్నప్పుడు, ఆ 14 స్థలాల్ని మనము ధ్యానించుకుంటున్నప్పుడు, అవన్నీ ధ్యానించుకొని అయిపోయిన తర్వాత వెళ్ళి కూర్చొని అన్నం తినమంటే ఎవరి వల్ల కాదు. ఎందుకంటే అది ఎంతో బాధతో కూడినటువంటిది, దుఃఖపూరితమైనటువంటిది. అన్నం మీద మనిషి దృష్టి అనేది పోదు, ఆ దృష్టి వెళ్ళినా కూడా అది జీర్ణం కాదు అనేటటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఈ విషయాల్లో మనము మన కుటుంబాల్లో కూడా వ్యక్తిగతంగా పరిశీలించుకున్నట్లయితే, మన కుటుంబాల్లో మన తల్లిదండ్రులు లేదా మన పిల్లలు ఇంకా ఎవరైనా మనకి తోబుట్టువులు ఉన్నటువంటి వాళ్ళు మరణించినప్పుడు ఆకలి అనేది ఉండదు. ఎందుకంటే ఆ దుఃఖ శోకంలో ఉంటాం కాబట్టి ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తాం. ఆ వ్యక్తిని మనం కోల్పోయాము కాబట్టి జీవితంలో ఏం కోల్పోయాము, ఆ వెలితి ఏంటిది అనే దాని గురించే మన ఆలోచనలు అన్నీ ఉంటాయి తప్ప ఈ యొక్క ఆకలి మీద అనేవి ఉండవు అని మనందరికీ కూడా వ్యక్తిగత అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి విషయాలే. అందుకనే ఈరోజు యేసు ప్రభువుని ఇక్కడికి పరిసయ్యులు వచ్చి మేము మరియు మిగతా శిష్యులందరూ కూడా ఉపవాసం ఉంటాం, మరి మీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండట్లేదు అనే ప్రశ్నని యేసు ప్రభువుని వేయడం మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజుల్లో ఒకవేళ అది కూడా ఈ యొక్క పవిత్ర శుక్రవారం రోజైతే, అవును నిజముగా ఈ రోజు నుంచి నా శిష్యులు కూడా ఉపవాసం ఉంటారు, ఎందుకంటే ఈ రోజు నుంచి నేను భౌతికంగా నా శిష్యుల మధ్యలో ఉండలేను, వారు నన్ను ఇక ఈ భౌతిక కనులతో చూడలేరు అనే విషయాన్ని యేసు ప్రభువు చెప్పి ఉండేవారు. అదే విషయం మన జీవితాల్లో కూడా చూసుకున్నట్లయితే, మనం ఆరంభించినటువంటి ఈ యొక్క తపస్కాలంలో నేటి నుంచి నా యావత్ తిరుసభ, నా బిడ్డలందరూ కూడా నా విషయమై ఉపవాసం ఉంటారు. ఎందుకు అంటే ఈ యొక్క 40 దినాల్లో నేను కష్టాలలో ఉంటూ వారిని పరివర్తన చెందిస్తుంటాను కాబట్టి వాళ్ళు ఉపవాసం ఉంటారు. దినదినము ఆధ్యాత్మికంగా వారిని వారు పవిత్రీకరించుకోవడానికి సిద్ధమవుతారు. వారు చేసిన తప్పిదాలను తగ్గించుకుంటూ నిజముగా పవిత్ర జీవితాన్ని జీవించడానికి వాళ్ళు సహాయపడతారు. కాబట్టి వాళ్ళు నేటి నుంచి ఉపవాసం ఉంటారు అనే విషయాన్ని యేసు ప్రభు కూడా చెప్పి ఉండేది వాళ్ళు. అయితే ఉపవాసం గురించి మనం ధ్యానించినట్లయితే, దేవుడు మన జీవితంలో చేసినటువంటి మేలులన్నిటిని తలుచుకున్నప్పుడు ఆనందం అనేది వస్తుంది, కానీ ఉపవాసం అనేది రాదు. ఎందుకంటే అది పండుగ విషయం. దేవుడు మన జీవితాల్లో ఈ 40 రోజుల్లో కూడా నీకు అనుగ్రహాన్ని ఇస్తూ, నిన్ను దీవిస్తూ, నిన్ను ఇంకా మంచి వ్యక్తిలాగా తన ప్రేమని గొప్పగా నీపై చూపిస్తూ నిన్ను మార్చివేస్తూ ఉంటాడు. ఆధ్యాత్మికంగా ఇది మనకి ఒక పండుగ రోజు అయినా కూడా శారీరకంగా మనం చూసుకున్నట్లయితే, ఈ ఆధ్యాత్మిక సంతోషాన్ని నీవు పొందాలి అంటే శారీరకంగా నీవు ఉపవాసం చేయవలసిందే. శారీరకంగా ఈ యొక్క ఆధ్యాత్మిక జీవన అభివృద్ధికి తోడ్పడేటటువంటి విషయాలన్నీ కూడా నీవు చేయాలి. మరి ముఖ్యముగా తెలుసా, మనందరినీ కోరుకునేది ఏమిటంటే, నీవు శారీరకపరమైనటువంటి ఉపవాసం ఉంటూ
అదేవిధంగా నీ మానసిక స్థితిలో కూడా కొన్ని విషయమై నీవు ఉపవాసం చేయవలసి వచ్చి ఉంటే వాటి విషయమై కూడా నీవు ఉపవాసం చేయాలి. ఆధ్యాత్మిక పరంగా కూడా నీవు కొన్నిసార్లు ఉపవాసం ఉండవలసి వస్తుంది. అంటే నీ సంపూర్ణ వ్యక్తిత్వాన్ని నిండుగా పవిత్రంగా తీర్చిదిద్దడానికి ఈ 40 రోజుల ఉపవాసం నీకు ఎంతో ఉపకరిస్తుంది అని తల్లి తిరుసభ మనల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తుంది ఉపవాసం చేయడానికి. ఉపవాసం చేస్తున్నావు అంటే నీవు ఏదో ఒక రకంగా మేలుని శక్తిని పొందడానికే కానీ నిన్ను బలహీనపరచడానికి కాదు. పలు రకాల ఉపవాస సంఘటనల్ని మనం బైబిల్లో ధ్యానించినట్లయితే మొట్టమొదటి రాజు, ఇజ్రాయెల్ ప్రజలకి రాజు, ఆయన కూడా ఉపవాసం ఉంటాడు. ఎందుకు అంటే ఒకవైపు ఫిలిస్తీన్లందరూ కూడా దండయాత్రకు వస్తున్నాడు, ఇంకొక వైపు తాను దేవుని అనుగ్రహాన్ని కోల్పోయాడు. ఏమి చేయాలో తెలియక దేవుని యొక్క ఇంటర్వెన్షన్ కోసం ఆయన కూడా ఉపవాసం ఉంటాడు. రెండవ సౌలుని చూసుకున్నట్లయితే పాత నిబంధనలో ఉన్న సౌలు రాజు, నిబంధనలో ఉన్నటువంటి కొత్త నిబంధనలో ఉన్నటువంటి సౌలు కూడా అప్పటి వరకు దేవుణ్ణి హింసించి తన దృష్టిని కోల్పోతాడు. ఆ సమయంలో 3 రోజులు ఆయన ఉపవాసం ఉంటాడు. ఎందుకంటే తన పరివర్తన కోసం, నేను నిజమైన దేవుణ్ణి ఇంత ఘోరంగా ఆయన బిడ్డల్ని నేను కష్టాల పాలు చేశాను, ఆయన తీవ్రంగా ఇంత హింస పెట్టానని ఆయన ధ్యానించుకుంటూ దేవుని యొక్క క్షమ కొరకు ఆయన ఉపవాసము ఉంటూ ఉన్నాడు. తర్వాత మనం ముందుకు వెళ్ళినట్లయితే ఈ నినివే పట్టణ ప్రజలు కూడా వాళ్ళు దేవుని యొక్క క్షమని పొందడానికి ఉపవాసం ఉంటున్నారు. అదేవిధముగా శామ్వేలు, ఇజ్రాయెల్ ప్రజలు కూడా మరొకసారి ఈ ఫిలిస్తీన్ల బెడద నుండి తప్పించుకోవడానికి దేవుని శక్తిని కృపని పొందడానికి వాళ్ళు కూడా ఉపవాసం ఉండడం అనేది జరుగుతూ ఉంది. ఇలా బైబిల్లో మనం చూసుకున్నట్లయితే పలుమార్లు మనిషి మేలును పొందడానికే ఉపవాసం చేస్తున్నాడు తప్ప తనలో ఉన్నటువంటి వేరే ఏదో ఇంకా బలహీనపరచడానికి, శక్తిని కోల్పోవడానికి మాత్రం ఉపవాసం ఉన్నట్లు మనకి ఎక్కడ కూడా రాయబడలేదు. ఉపవాసం అనేది నిన్ను శక్తివంతుని చేయడానికి, మనం ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఉపవాసం అనేది కూడా నీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికే ఉపయోగపడుతుంది. కానీ నిన్ను ఏ విధంగా బలహీనపరచడానికి అది ఉపకరించదనే విషయం మనకి తేటతెల్లం అవుతుంది. ఎక్కువగా తిండికి గురైనటువంటి వాళ్ళు, ఎక్కువ తిండి తింటూ ఉండే వాళ్ళు కూడా ఈ యొక్క ఉపవాసాన్ని అనుసరించినట్లయితే వాళ్ళకి మంచి ఆరోగ్యం అనేది వస్తుందని మనకి ఆరోగ్య శాస్త్రాలన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా ఉపవాసానికి ఉన్నటువంటి సంపూర్ణ అర్థాన్ని మనం తెలుసుకున్నట్లయితే ఉపవాస సమయంలో నీకు దేవుని అనుగ్రహము ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా నీ దేహము కూడా దేవుని అనుగ్రహాన్ని, దేవునితో సంభాషించడానికి, దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు చేయడానికి, అది విని మాటని ఆలకించడానికి దేహాన్ని సంసిద్ధం చేస్తుందనే విషయం తేటతెల్లం అవుతూ ఉంది. ప్రియ సహోదరులారా, మనమందరం గమనించవలసింది ఈ యొక్క తపస్కాలం మొత్తము కూడా ఉపవాసాన్ని మనం ఉంటున్నామంటే మనం ఈ 40 దినములు గడిచిన తరువాత బలహీనులము కాకుండా ఆధ్యాత్మికంగా ఎంతో బలాన్ని పొందినటువంటి వ్యక్తులుగా, ఒక ఆధ్యాత్మిక యోధులుగా మనం మారుతామనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. కాబట్టి ఈ 40 రోజుల్లో కూడా మనం ఉపవాసానికి ఇవ్వవలసినటువంటి ప్రాముఖ్యతను ఇస్తూ, ఆ ఉపవాసం అనేది ఒకే రకమైనటువంటి ఉపవాసం అనేది ఉండదు. ఈ ఉపవాసం అనగానే అన్నం మానేయడం అనేది మనకి సాధారణంగా అర్థమయ్యేటటువంటి విషయం. కానీ ఉపవాసం అనేది పలు రకాలుగా ఉంటుంది. ఉపవాసం అంటే అన్నం తినకపోవడం అనేది మనందరికీ తెలిసింది. అదేవిధంగా నీకు ధనాపేక్ష ఎక్కువగా ఉండి నీ ధనాన్ని సంపాదించుకుంటావు అన్నప్పుడు ఒకసారి ఆగు. నీకు ఉన్నది చాలు, ఈ ధనాన్ని ఇంకేమి చేయాలి, ఈ ధనం లేదా ఆస్తి ఐశ్వర్యం లేనటువంటి వాళ్ళకి నేను ఆదుకుంటే వాళ్ళ ఆకలిని తీర్చినప్పుడు నేను ఉపవాసం, ఈ యొక్క ధన దాహం నుండి ఉపవాసం ఉండి ధనము లేనిటువంటి వాళ్ళకి నేను ఒక సదుపాయాన్ని కలిగించినటువంటి వ్యక్తిగా మారుతాను. ఆ విధముగా మంచిని నేను పొందగలుగుతాను, ఆధ్యాత్మికంగా నేను ఇంకొక అడుగు ముందు వేయగలుగుతాను అనే విషయం మనకి తేటతెల్లం అవుతుంది. అదే విధముగా చదువుకుంటున్నటువంటి పిల్లలందరూ కూడా నేను మాత్రమే చదువుకోవాలి, నేను మాత్రమే ఫస్ట్ రావాలి, క్లాస్ మొత్తం నేనే ఉండాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి పిల్లలు కూడా ఉంటారు. అలా కాకుండా విన్ గేమ్ ఆడేటటువంటి విధంగా మనం నేను
పరీక్షల్లో ఉన్నతంగా ఉత్తీర్ణుడి కావాలి. అదేవిధంగా నా ఫ్రెండ్ లేదా ఇంకా బలహీనంగా ఉన్నటువంటి చదువుల్లో కొంచెం వెనుకబడి ఉన్నటువంటి పిల్లలు కూడా వాళ్ళు కూడా ముందుకు రావాలని ఉన్నట్లయితే నీ సమయాన్ని కొంచెం వాళ్ళ కోసం కేటాయించినట్లయితే, అంటే సమయాన్ని నీకై నీవు వెచ్చించుకునేది బదులు ఇతరుల కొరకు వెచ్చించినప్పుడు వాళ్ళు కూడా నీ సమయం విషయంలో నీకు ఉపవాసం ఉండి ఇతరులకి ఆ సమయాన్ని కేటాయించి వారి యొక్క చదువుపై ఉన్నటువంటి ఆకలిని నీవు తీర్చి కూడా నీవు ఈ యొక్క ఉపవాసంలో ఉన్నటువంటి శక్తిని పొందగలవు. ఎందుకంటే ఇతరులకు సహాయం చేయడం ద్వారా నీకు తెలిసినటువంటి జ్ఞానం ఇంకా దృఢమవుతుంది. నీవు మర్చిపోకుండా ఇంకా మంచిగా రాయగలుగుతావు. అంటే ఇతరులకి నీవు సహాయం చేయడం ద్వారా నీవు శక్తిని పొందుతావనే విషయం మనం ఈ చిన్ని విషయంలో, చదువు విషయంలో కూడా మనం అనుభూతిని పొందగలుగుతాం. నీవు ఇతరులకు సహాయం చేస్తే నీకు తెలిసినటువంటి ఆ చదువు విషయాలు నీకు ఇంకా ఎక్కువ గుర్తుంటాయని అర్థమవుతుంది. అదేవిధంగా నీవు చేసేటటువంటి పనిలో కూడా నేను ఒక్కనే ఈ పని చేసుకోవాలి, ఇంకెవరికి ఈ పని రాకూడదు, ఈ పని వేరే వాళ్ళు నేర్చుకుంటే నాకు రావాల్సినటువంటి లాభాలు రావు అనేటువంటి ఆలోచనలో ఉండి ఆ సమయాన్ని మొత్తం నీ కోసం వెచ్చించుకుంటున్నటువంటి నీవు ఇంకా నలుగురికి దీన్ని నేర్పించాలి, నా సమయాన్ని వాళ్ళ కొరకు వెచ్చించాలి, వాళ్ళు కూడా బాగుపడాలి అనే విధముగా నీవు నీ సమయాన్ని వాళ్ళ కోసం వెచ్చించినట్లయితే వాళ్ళు కూడా తర్వాత నేర్చుకున్న తర్వాత ఇంకా పెద్ద ఆర్డర్లు వస్తే మీరందరూ కలిసి కూడా ఈ యొక్క పనిని ముగించి ఇంకా గొప్ప లాభాలని పొందవచ్చు. ఎందుకు? నీవు ఇంకా నలుగురిని సంసిద్ధం చేసావు కాబట్టి నీకు ఆ పనిని చేసేటటువంటి నైపుణ్యం ఇంకా ఎక్కువగా ఉంటుంది, కెపాసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా గొప్ప మేలుని పొందగలుగుతావు. అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా, నీకు తెలిసినటువంటి ప్రతి ఒక్క దాంట్లో కూడా ఉపవాసాన్ని నీవు ఆచరించినట్లయితే దేవుని అనుగ్రహము నీకు ఇంకా గొప్పగా పదంతలుగా నీపై కురుస్తుందనే విషయాన్ని ఈ మనం తెలుసుకున్నటువంటి విషయాలన్నీ కూడా నిరూపిస్తున్నాయి. కాబట్టి ఒక్కొక్కరి వ్యక్తిగత జీవితంలో వారు ఏ విషయమై ఎక్కువగా ఉపవాసం ఉండగలుగుతారు, ఆ ఉపవాసాలన్నీ ఆచరించినట్లయితే దేవుని అనుగ్రహం మనపై సంపూర్ణంగా వస్తుంది. అదేవిధముగా ఈ యొక్క తపస్కాలం మనందరికీ తెలిసిన విధముగా అనుగ్రహపూరిత కాలం కాబట్టి దేవుడు తన బిడ్డలందరినీ కూడా ఎవరైతే స్వార్థాన్ని వీడి పరివర్తన చెంది ఉపవాసం ఉండి ఇతరులకు సహాయం చేస్తారో వారిని దేవుడు మెండుగా దీవిస్తాడు. ఉపవాసం అనగానే నీ వ్యక్తిగత లాభం కోసం నీవు చేసినట్లయితే అది నీకు ఉపకరించదు. నీ ఉపవాసం అనేది నిన్ను నీవు తగ్గించుకోవాలి, ఇతరులను హెచ్చించేటటువంటి ప్రక్రియలో నీవు చేసినట్లయితే దేవుని అనుగ్రహం నీపై మరియు నీవు సహాయం చేసిన అందరిపై కూడా ఈ దేవుని అనుగ్రహం వస్తుంది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, నేడు మనము ఈ యొక్క మొదటి శుక్రవారం రోజున దేవుని సంపూర్ణ ప్రేమని మనం కనులారా చూస్తూ మన ఆధ్యాత్మిక జీవితంలో ఎన్నో మార్లు పొందినటువంటి మనందరం కూడా ఈ యొక్క తపస్కాలంలో ఆ దేవాదేవుని అనుగ్రహం అందరిపై రావాలని, అందరూ కూడా వారికి తోచిన విధముగా ఈ యొక్క ఉపవాసానికి అలవాటు పడుతూ గొప్పగా దీవించబడుతూ గొప్పగా దేవుని ఆశీర్వాదాలు పొందే విధముగా ఆ దేవాదేవుడు అందరినీ దీవించాలని ప్రార్థించుదాం. ప్రియ సహోదరి సహోదరులరా, తిరుసభ కొరకు ప్రార్థించుదాం. తిరుసభని పాలిస్తున్నటువంటి ఫ్రాన్సిస్ జగద్గురు గారిని ఆ దేవాదేవుడు మంచి ఆయురారోగ్యములతో ఆశీర్వదించాలని ప్రార్థించుదాం. యావత్ తిరుసభ అంతా కూడా ఉపవాసములో ఉన్నటువంటి లోతులను తెలుసుకుంటూ ఉపవాసమే అనుగ్రహాన్ని సంపాదించుకోవడానికి ఉన్నటువంటి గొప్ప ఆయుధమని గ్రహించి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉపవాసంలో ఉన్నటువంటి లోతులను తెలుసుకుంటూ దేవుని అనుగ్రహాలని సంపూర్ణంగా పొందే భాగ్యాన్ని తిరుసభలను ప్రతి ఒక్కరూ పొందాలని ప్రార్థించుదాం. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రాంతీయ పీఠాధిపతులకు ఈ యొక్క తపస్కాలంలో, ఈ యొక్క అనుగ్రహపూరిత కాలంలో సహాయాన్ని అందిస్తున్నటువంటి విచారణ గురువుల కొరకు, మఠకన్యల కొరకు, ఉపదేశుల కొరకు మరియు క్రైస్తవ కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. వీరందరినీ కూడా సంపూర్ణ అనుగ్రహముతో దీవించమని, ఈ యొక్క ఉపవాసానికి ఉన్నటువంటి లోతైన అర్థాన్ని వాళ్ళు తెలుసుకొని పలు రకాల ఉపవాసాలని నిరంతరం చేస్తూ సంపూర్ణ అనుగ్రహాలని, దీవెనని వారిపైన మరియు వారి తోటి వారిపైన ఆ దేవాదేవుని ద్వారా పొందు భాగ్యమును దయచేయమని వేడుకొంచున్నాము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మీరు ఏర్పాటు చేసినటువంటి యొక్క దివ్యవాణి ఛానల్ కొరకు ప్రార్థిస్తున్నాము. ఈ ఛానల్ ద్వారా ప్రసారితమవుతున్నటువంటి కార్యక్రమాల ద్వారా
ప్రతి ఒక్క కుటుంబము కూడా మీ సన్నిధిలో ప్రవేశించి గొప్ప ఆశీర్వాదాలను పొంది అనుగ్రహాలలో నిరంతరం అభివృద్ధి చెందుతూ వారు పలు రకాల ఉపవాసాల్లో ఉన్నట్లు లోతైనటువంటి అర్థాన్ని తెలుసుకుంటూ మీకు సన్నిహితముగా పవిత్ర జీవితాన్ని జీవించు భాగ్యమును దయచేయమని వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా యావత్ ప్రపంచము కొరకు ఈ యొక్క తపస్కాలంలో ప్రార్థిస్తున్నాము. యావత్ ప్రపంచం అంతా కూడా మీ అనుగ్రహంతో నింపబడి మీ యొక్క చిత్తాన్ని ప్రతి నాయకుడు కూడా తెలుసుకొని వారిలో ఉన్నటువంటి అతి అనేటటువంటి విషయాలపై వాళ్ళు ఉపవాసం ఉంటూ అనుగ్రహపూరిత ఫలాలని వాళ్ళు పొందే విధముగా వారి నిర్ణయాల ద్వారా వారి ప్రజలందరూ కూడా మేలులను పొంది మేము స్తుతించు భాగ్యమును వారికి దయచేయమని వేడుకొంచున్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగత అవసరాల కొరకు ప్రార్థించుదాం. మా హృదయాంతరంగ కోరికలు తెలిసినటువంటి పరమపిత, అవన్నీ మీ చిత్తమైనచు మీ కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా దయచేయమని వేడుకొనుచున్నాము. ఆమేన్. అంగీకరించు ఈ రొట్టె ద్రాక్షరసములను, అంగీకరించు ఓ దేవ తండ్రి. అంగీకరించు నా సమస్తమంతయును, అంగీకరించు ఓ దేవ తండ్రి. అంగీకరించు. నిష్కళంకముగనుండెడి నీ పుత్రుని బలియందు, అందుకొనుము అన్నింటిని ఓ దేవ తండ్రి. నిష్కళంకముగనుండెడి నీ పుత్రుని బలియందు, అందుకొనుము అన్నింటిని ఓ దేవ తండ్రి. నిర్దోషులుగా నుండే మమ్ము పరిగణించుచు, నిర్దోషులుగా నుండే మమ్ము పరిగణించుచు, మా హృదయములన్నీయు చేకొనుము దేవ తండ్రి. అంగీకరించు ఈ రొట్టె ద్రాక్షరసములను, అంగీకరించు ఓ దేవ తండ్రి. అంగీకరించు. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ మా తపక్రియల బలిని మీకు సమర్పించుచున్నాము. ఈ బలి అర్పణము వెనుక ఉన్న మా ఆశయములు మీ అంగీకారము పొందగలవని ఆశించుచున్నాము. అవి మా నిగ్రహ శక్తిని పెంపొందించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా ఎంతో కృపతో ప్రతి సంవత్సరము పరిశుద్ధ మనస్సులతో పాస్క ఉత్సవములను కొనియాడుటకు ఈ అనుగ్రహ కాలమును మీ విశ్వాసులకు దయచేయుచున్నారు. ఈ సమయమున మా తండ్రివైన మీ ఎడల భక్తి శ్రద్ధలను, మా తోటి వారి పట్ల సేవానిరతిని మాలో పుట్టించుచున్నారు. క్రీస్తునందు మాకు నూతన జీవనమును దయచేసిన
నీ ఘన కార్యములను స్మరించుట వలన మా యందలి మీ కుమారుని రూపమును మీరు పరిపూర్ణమనర్చుచున్నారు. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకీభవించి మేము మహిమ గీతముతో మేము నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలైనా ఇది మీ కొరకు శిలువలో అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారార్థమై శిలువలో ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదుమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు యందు సర్వశక్తి గలపితే అయిన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో అనేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక.
నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడగు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించడి వారా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడివారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మీరు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. యేసుని స్నేహమే మధురమే, మధురమే, మధురమే. క్రీస్తుని స్నేహమే మధురమే, మధురమే, మధురమే. యేసుని స్నేహమే మధురమే, మధురమే, మధురమే. క్రీస్తుని స్నేహమే మధురమే, మధురమే, మధురమే. ఆత్మ కాపారి నాదుడవే, నా ఎండగా ఉండ వచ్చేతివే. నా ఆత్మ కాపారి నాదుడవే, నా ఎండగా ఉండ వచ్చేతివే. శోధనలో వ్యాధులలో బాధలలో బ్రోచితివి,
శోధనలో వ్యాధులలో బాధలలో బ్రోచితివి. నిత్య స్వరూపి నీ సన్నిధిలో నిరతము నడుపుము నీ నీడలో. నిత్య స్వరూపి నీ సన్నిధిలో నిరతము నడుపుము నీ నీడలో. పునీత్ ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి చేసువా నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మీ మెడబాయినట్లు చెయ్యకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారము మాలో పవిత్ర ప్రేమ ప్రజ్వరిల్లునట్లు చేయునుగాక. ఈ విధముగా మేము మీ కుమారుని వద్దకు ఆకర్షితులమగుచు అతనిని మా సహోదరీ సహోదరుల యందు గుర్తింపగలుగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి ప్రభు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అడుగడుగునే రక్త బిందువులే, అణువణువునే కొరడ దెబ్బలే. అడుగడుగునే రక్త బిందువులే, అణువణువునే కొరడ దెబ్బలే. నా యేసుకి ముండ్ల కిరీటం, భుజములపై సిలువ భారం. నా యేసుకు ముండ్ల కిరీటం, భుజములపై సిలువ భారం. భుజములపై సిలువ భారం. అడుగడుగున రక్త బిందువులే, అణువణువున కొరడ దెబ్బలే. సిలువ మోయుచు వీధుల వెంట రక్తధారలే నన్ను తడిపెను. సిలువ మోయుచు వీధుల వెంట రక్తధారలే నన్ను తడిపెను. నా ప్రజలారా ఏడవకండి, నా ప్రజలారా ఏడవకండి. మీకోసమే ప్రార్థించండి, మీకోసమే ప్రార్థించండి. అడుగడుగున రక్త బిందువులే, అణువణువున కొరడ దెబ్బలే.